గురువర్యా, నాదొక సందేహం. ప్రతివారిలోనూ మంచి చెడు రెండూ ఉంటాయి కదా, అలాగే రాక్షసుల్లోనూ మంచి ఉంటుందా? ఎందుకుండదు నాయన? అసురులంతా శాపవశాత్తు జన్మనెత్తి వారి పాపం పండి దేవతలు దేవుళ్ళ చేతిలో సంహరింపబడిన వారే. ఇంతకీ నీ సందేహం ఏమిటి నాయన? రావణుడు అసురుడైనప్పటికీ ఆయనలోనూ మంచి లక్షణాలున్నాయనే చర్చలు జరుగుతుంటాయి కదా గురువర్యా, అందుకే నాకు ఈ సందేహం కలిగింది. నిజమే నాయన. రావణుడు మహాభక్తుడు, పరమనిష్ఠాగరిష్ఠుడు, అత్యంత సుందరమైన లంకను పరిపాలించినవాడు. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే, రావణాసురుడు మంచివాడా కాదా అనేది ఆలోచించే ముందు అసలు ఆయన ఆ జన్మ ఎందుకు ఎత్తవలసి వచ్చిందనేది తెలుసుకోవాలి. వైష్ణవాలయాల్ని దర్శించుకునేవారు గర్భగుడికి ఇరువైపులా ఇద్దరు ద్వారపాలకుల విగ్రహాలు ఉండడాన్ని గమనించే ఉండవచ్చు. వాళ్ళిద్దరే జయ విజయులు. ఒకమారు శ్రీ మహావిష్ణువు దర్శనార్థమై బ్రహ్మమానసపుత్రులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు వైకుంఠానికి విచ్చేశారు మేము శ్రీహరి దర్శనార్థమై వచ్చాము అని విన్నవించుకున్నారు. జయ విజయులకి స్వామివారి ద్వారపాలకులనే గర్వం ఉండటం వల్ల చూడ్డానికి చిన్నపిల్లల్లా ఉన్న వారిని యగాదిగా చూశారు జయ విజయులు. వెటకారంగా నవ్వుతూ జయుడు, ఏమిటి, మీకు శ్రీవారి దర్శనమా? ఆటలాడుకోవాల్సిన వయసులో వైకుంఠనాథుడి దర్శనమేమిటి? జయ విజయులు అలా మాట్లాడడాన్ని అవమానంగా భావించిన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు ఆగ్రహంతో ఊగిపోయారు. సనక సనందనాదుల్లో ఒకరు, మూర్ఖులారా, సాక్షాత్తు సమస్త లోకానికి స్థితికారుడైన ఆ మహావిష్ణువు సన్నిధిలో ఉన్న మీకు మానసిక పరిపక్వత కలగకపోవడం సహించరానిది. వారిలో మరొకరు తమ కమండలంలోని నీటిని దోసిలిలోకి పోసుకుని జయ విజయులపై చిలకరించి, మీరు భూలోకంలో మర్త్యులై సంచరించెదరుగాక అని శపించి వెనుదిరిగి వెళ్ళిపోయారు. బీతిల్లిపోయిన జయ విజయులు పరుగు పరుగున వెళ్లి శ్రీ మహావిష్ణువు పాదాలపై వాలిపోయారు. స్వామి, మమ్మల్ని మీరే రక్షించాలి అని వేడుకున్నారు. అందుకు మహావిష్ణువు, నాయనలారా, మమ్మల్ని దర్శించుకునేందుకు వచ్చిన వారిని అడ్డుకోవడం తగదు. కొండంత ఆశతో వచ్చిన వారిని అడ్డుకొని పెద్ద తప్పిదమే చేశారు మీరు. వారి శాపాన్ని మేము మార్చలేము. 2 ప్రత్యామ్నాయాలను మాత్రం సూచించగలం. అవేమిటో సెలవివ్వండి స్వామి. తమరి ఆజ్ఞను తూచా తప్పక పాటించి మా పాపాలను ప్రక్షాళన చేసుకుంటాము స్వామి. పలుమార్లు విష్ణు భక్తులుగా జనించి తిరిగి వైకుంఠానికి చేరుకుంటారా, లేక 3 మార్లు మాకు ఆగర్భ శత్రువులుగా మాకు సమానమైన శక్తివంతులుగా జన్మనెత్తి మా చేతిలోనే మరణం పొందుతారా? తమరి భక్తులుగానైనా సరే తమ సన్నిధికి దూరంగా మేము కాలాన్ని గడపలేం స్వామి. తమరికి ఆగర్భ శత్రువులుగానైనా సరే కేవలం 3 జన్మలెత్తి తిరిగి తమ సన్నిధికి చేరుకునేలా అనుగ్రహించండి స్వామి. తథాస్తు. అలా జయ విజయులు కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా, ద్వాపరయుగంలో శిశుపాల దంతవక్త్రులుగా జన్మించి తిరిగి విష్ణు సాన్నిధ్యాన్ని పొందారు నాయన. గురువర్య, రావణుడి జన్మ వృత్తాంతాన్ని మీ నోట వినాలని చాలా కోరికగా ఉన్నది. నా కోరిక తీరుస్తారు కదూ? తప్పక తీరుస్తాను నాయన. కైకసి, పులస్త్యుడు అనే దంపతులకు జన్మించిన వాడే రావణుడు. 10 తలలుండటం వల్ల రావణుడు దశకంఠుడిగా, దశగ్రీవుడిగా పేరు పొందాడు. ఒకసారి అతడు కఠోరమైన తపస్సును ఆచరించాడు. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. అతడి తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. భక్తగ్రేసర రావణ, నీ తపస్సుకు మెచ్చాను. ఏమి వరం కావాలో కోరుకో. బ్రహ్మదేవ, తమరి దివ్య దర్శనం జరగటం నిజంగా నా అదృష్టం స్వామి. మనుషుల వలన, వానరుల వలన తప్ప మరే ఇతరుల వల్ల నాకు మరణం సంభవించకుండా ఉండేలా వరం ఇవ్వండి. అదేమిటి నాయన, మనుషులు వానరుల వలన తప్ప అని అడుగుతున్నావు? తుచ్చమైన మనుషులకు, వానరులకు నన్ను సంహరించేంతటి శక్తియుక్తులు ఉండవు కదా స్వామి. తదాస్తు. అది మొదలు రావణుడు బ్రహ్మదేవుడు తనకిచ్చిన వరాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ముల్లోకాలను, సాధువులను, తదితరులను హింసిస్తూ పైశాచిక ఆనందం పొందుతూ పేట్రేగిపోతున్నాడు. అప్పుడు దేవతలంతా బ్రహ్మ వద్దకు పరుగు పరుగున వెళ్ళారు. స్వామి, మీ వల్ల వరాన్ని పొందిన ఆ రావణుడు విపరీతంగా చెలరేగిపోతూ అందరినీ హింసిస్తున్నాడు. తమరే కనికరించాలి. నాయనలారా, మీరు వెళ్ళి ఆ శ్రీహరిని శరణు వేడుకోండి. స్వామి శ్రీమన్నారాయణ, మమ్మల్ని ఆ దుష్టుడి బారి నుండి మీరే కాపాడాలి. నాయనలారా,
నా దివ్య దృష్టితో అంతా గ్రహించాను. త్వరలోనే మీకు ఆ రాక్షసుడి బెడద తప్పుతుంది. ఇదే నా అభయం. దేవతలు విష్ణువుకు నమస్కరించి సెలవు తీసుకున్నారు. అలా దేవతలు దేవుళ్లకు ఇచ్చిన మాట ప్రకారం కౌసల్య దశరథుల ప్రథమ పుత్రుడిగా శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా జన్మించాడు.